మనకి బిల్డింగ్ వచ్చేసి ఆదిబట్ల టీసీఎస్ ఆపోజిట్ లో శ్రీమిత్ర వెంచర్ రన్నింగ్ రోడ్ 40 ఫీట్ రన్నింగ్ రోడ్ కు ఈస్ట్ ఫేస్ బిల్డింగ్ ఉంది మనది. ఇది ఓకే అన్న గారు టోటల్ ఎన్ని గజాల కన్స్ట్రక్షన్? 200 గజాలు ఈస్ట్ ఫేస్ బిల్డింగ్ ఉంది. ఇది ఓకే 34x53 డైమెన్షన్ దీనిది. ఓకే ఒక్క ఫ్లోర్ G+4 ఉందండి. ఇది ఓకే ఒక్క ఫ్లోర్ కు వచ్చేసి 7 రూమ్స్ ఉన్నాయి. 7 రూమ్స్ ఉన్నాయి. రూమ్ సైజ్ వచ్చేసి 10x13 రూమ్ సైజ్ ఉంటుంది ఒక్కొక్కటి. అంటే ఒక 7 అంటే 28 రూమ్స్ సింగల్ రూమ్స్ 28 రూమ్స్ ఉంటాయి. సూపర్. ఇది ఓన్లీ కమర్షియల్ కోసమని పీజీ దాని గురించి చేసిన బిల్డింగ్ అండి. టోటల్ ఎసెప్ట్ ఎంత వచ్చింది అన్నగారు? 8,250 వరకు వస్తుందండి. 8,250 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఓకే కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారు? కన్స్ట్రక్షన్ మొత్తం మా కన్స్ట్రక్షన్ మెయిన్ రెడ్ బ్రిక్ తోటి చేశానండి. ఆల్ట్రాటెక్ సిమెంట్ వాడాను, 20 mm రాడ్స్ వాడాను, 16 mm రాడ్స్ వాడాను. ఓకే ఇవి అన్ని టోటల్ జెన్యున్ కన్స్ట్రక్షన్ ఉందండి. కన్స్ట్రక్షన్ లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను ఈ ఒక్క రోజు ఈ ఒక్క బిల్డింగ్ కట్టడం కాదు, ఇలాంటివి కనీసం ఒక 100 బిల్డింగ్ కట్టుంటానండి. థ్యాంక్ యూ కన్స్ట్రక్షన్ అయితే బాగా చేశారు. కన్స్ట్రక్షన్ అంటే జెన్యున్ గా కన్స్ట్రక్షన్ ఉందండి. ఓకే ఇప్పుడు మనకు ఇటు ఎగ్జిట్ నెంబర్ 12 కు కానీ ఇటు ఎగ్జిట్ నెంబర్ 13 కు కానీ సర్వీస్ రోడ్ నుంచి వచ్చాం కదా మనం. అవునండి. మనకి ఎంత డిస్టెన్స్ వస్తుంది? ఒక 1.5 కిలోమీటర్స్ వస్తుంది సార్. 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. మన ఎయిర్పోర్ట్ ఎంత వస్తుంది? ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు 16 కిలోమీటర్స్ వరకు వస్తుందండి. సూపర్. మనకి ఇంకా చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఏమి? ఇప్పుడు వచ్చేసి టీసీఎస్ ఒకటి ఉందండి, ప్లస్ టాటా బోయింగ్ ఉంది పక్కనే. టాటా బోయింగ్ చిన్న చిన్న సంస్థలు కనీసం ఒక 12 సంస్థల వరకు ఉన్నాయి ఇక్కడ. జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే. ప్లస్ మనకు వచ్చేసి ఫ్యాక్సికాన్ వచ్చేసి ఒక 6 కిలోమీటర్స్ లో ఫ్యాక్సికాన్ ఉంది. కొంగరకలాన్ మనం కలెక్టరేట్ ఆపోజిట్ లో ఫ్యాక్సికాన్ ఉంది. అది అక్కడ నుంచి 6 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. వాళ్ళకు కూడా అక్కడ అకామిడేషన్ లేదు. వాళ్ళంతా వచ్చి ఇక్కడే ఉంటారు. ఇక్కడ ఈ పక్క హాస్టల్స్ ఇక్కడ హాస్టల్స్ అన్ని తీసుకొని వాళ్ళు ఇక్కడే రెంట్ తీసుకొని ఉంటున్నారు. అందుకని మీరు ఇంత బిల్డింగ్ కట్టడం జరిగిందండి. ఓకే చాలా బాగుంది.